ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో వికెట్ కీపర్ కేఎస్ భరత్ అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించలేకపోయాడు. మొదటి మ్యాచ్లో కాస్త పోరాట పటిమ చూపించిన అతడు జట్టుని గెలిపించలేకపోయాడు. రెండో టెస్టులో విఫలం కావడం అటు మేనేజ్మెంట్ ను కలవరానికి గురి చేస్తుంది. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ ఎవరూ లేకపోవడంతో అతన్నే కొనసాగిస్తున్నారు. కానీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇషాన్ కిషాన్ రంజీల్లో ఆడి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తే మాత్రం మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ప్రస్తుతం రిషబ్ పంత్ కూడా కోలుకుంటున్నాడు. ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్లు ఆడతాడని తెలుస్తుంది. ఇలాంటి సమయంలో భరత్ రాణిస్తేనే భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. శ్రీకర్ భరత్ గతంలోనే ఆసీస్ తో 4 టెస్టులు ఆడాడు. పంతు లేని సమయంలో జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు పెద్దగా రాణించలేకపోతున్న అతన్ని కొనసాగించడంపై మేనేజ్మెంట్ ఆలోచనలో చేస్తున్నట్టు తెలుస్తుంది. అతడేమి 20 ఏళ్ల కుర్రాడు కాదు. తదుపరి మ్యాచ్ లో రాణించకపోతే ఇషాన్ కిషాన్ వైపు మొగ్గు చూపడం ఉత్తమమని సెలెక్టర్లు భావించే అవకాశం ఉందని మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఇక పంతు కారు ప్రమాదానికి గురై ఇప్పుడు కోలుకుంటున్నాడు. తిరిగి జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి సమయంలో భరత్ బాగా కీపింగ్ చేసినా బ్యాటింగ్ చేయలేకపోతే అతన్ని పక్కన పెట్టేయాల్సిందే. ప్రపంచ క్రికెట్ లో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గాను తప్పక రాణించాల్సి ఉంది. వచ్చే 3 లేదా 4 ఏళ్లు పంతు తప్పకుండా సక్సెస్ అవుతాడు. ఇప్పటికే టెస్టుల్లో పంతుకు ఉన్న క్రేజే వేరు. అతను ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. దీంతో ఇవన్నీ గమనించి భరత్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న మిగతా 3 టెస్టుల్లో తప్పక రాణించాల్సి ఉంది. లేదంటే మరి ఎప్పటికీ టీమిండియాలో అడుగుపెట్టే అవకాశం ఉండకపోవచ్చు అని సంజయ్ మంజ్రేకర్